మినీ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన నాయకుడి శ్రమ, ఆ తర్వాత నా శ్రమ, ఇక్కడుండే నాయకులు కార్యకర్తలు చూపించిన చొరవ, మీ అందరి శ్రమ ఈ పార్టీ సర్వైవ్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత మీరు చూస్తే ఒక పక్క మన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అధికారం, తెలంగాణలో ప్రతిపక్షం, కేంద్రంలో మనం బలపరిచిన గవర్నమెంట్. ఇది జనరల్ గా రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనం పనిచేస్తున్నాం. అయితే ఈ సమయంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈ రోజు మీరు చూపించిన చొరవ చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసమే పోరాటాలు చేస్తాం. న్యాయం చేసే వరకు పోరాటాలు ఆపే పరిస్థితి లేదు. తెలంగాణలో పార్టీ చేస్తున్న పోరాటానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను, సహకరిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు రాగద్వేషాలు లేవు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆయన ఒకటే చెప్పారు, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా, ఎక్కడ తెలుగు వారికి కష్టం వచ్చినా అండగా ఉంటామని ఆ రోజు పెట్టిన పార్టీ. ఆ స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఎక్కడైతే హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వస్తే అక్కడికి మనుషులు పంపించి తీసుకొచ్చాం. ఉత్తరాఖండ్ లో పెద్ద వర్షాలు వచ్చి కొన్ని వందల మంది అక్కడ వర్షంలో చిక్కుకుపోతే చనిపోతే ఆ రోజు ప్రభుత్వం లేకపోయినా ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి ప్రతి ఒక్కరిని సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాం. గవర్నమెంట్ చేయలేని పని తెలుగుదేశం పార్టీ చేశామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఇప్పటికి కూడా జ్ఞాపకం, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అప్పుడు నేను చూపిస్తే 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కంటే మెండుగా సేవా కార్యక్రమాలు మీరు చేశారంటే, ఒకే రోజు 1,00,000 మందికి సేవా కార్యక్రమాలు మన పార్టీ వాళ్ళండి ఒక వాలంటరీగా పనిచేసి బ్రహ్మాండంగా సేవలు అందించారు. అది తెలుగుదేశం పార్టీ చొరవ. అంతేకాకుండా సేవా భావం కూడా. అలాంటి కార్యక్రమాలు చాలా వరకు భాగస్వాములు అయ్యారు. ఓసారి అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ